Hi everyone, welcome back to my channel. Today's video మనకి ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ 27 lakhs per acre అనమాట. జస్ట్ 27 lakhs per acre అనగానే జస్ట్ కాల్ చేయకండి, మొత్తం వీడియోస్ ప్రయత్నం చేయండి. మొత్తం వీడియో చూసాక కాంటాక్ట్ చేసేయండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ల్యాండ్ కూడా రైతు దగ్గరే ఉంది, డైరెక్ట్ మీకు ఫార్మర్ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఎలాంటి అగ్రిమెంట్స్ కూడా లేవు, జస్ట్ 27 lakhs per acre అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి. మీకు ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మొత్తం వీడియో చూసాక సో మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వీళ్ళైతే వరి పండిస్తున్నారండి, కంప్లీట్గా అయితే వీళ్ళు వరి పండిస్తున్నటువంటి ల్యాండ్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి 13 acres అనమాట. ఈ 13 acres ల్యాండ్లో వచ్చేసరికి మనకి ఇది వీళ్ళు 8 acre మటుకు మనకు వరి పండిస్తున్నారు. సో దీనికి వరి పండించడానికి గాను వీళ్ళకి ఒక 2 బోర్లు ఉన్నాయి, తర్వాత ఒక బావి కూడా ఉందన్నమాట. సో దాని ద్వారానే వీళ్ళు ఇప్పుడైతే వరి అయితే సాగు చేస్తున్నారు, ఫుల్ వాటర్ ఉందన్నమాట. సో ఇంకా మిగతా 5 acres వచ్చేసరికి వీళ్ళు ఏమి పండించట్లేదు, ఖాళీగా ఉందన్నమాట ల్యాండ్ అయితే. సో కల్టివేషన్లో లేనటువంటి ల్యాండ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్ అనమాట, 2 బోర్లు ఉన్నాయి, అందులో ఫుల్ వాటర్ ఉన్నదన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు హైవేకి జస్ట్ మనకు ఒక 4 km డిస్టెన్స్లో ఉంటుంది. మనకి డాంబర్ రోడ్కి వచ్చేసరికి 3 km డాంబర్ రోడ్ ఉంటుంది, 1 km మటుకే మట్టి రోడ్ ఉంటుంది ల్యాండ్ అనమాట మనకి. ఇది NH65 విజయవాడ హైవేలో వస్తుంది మనకు వచ్చేసరికి ల్యాండ్ ఇది. సో విజయవాడ హైవేకి మనకు జస్ట్ 4 km డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి. సో ఇది మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 27 lakhs అండి. నెగోషియబుల్ ఉంటుంది కానీ స్మాల్ నెగోషియబులే ఉంటుంది. సో చాలా ఎక్స్పెక్ట్ చేయొద్దు, స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ టైం పేమెంట్ అండ్ టర్మ్స్ కండిషన్ పట్టి అనమాట మనకు. నెగోషియబుల్ వచ్చేసరికి మనకి. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 feet మనకు మట్టి రోడ్ వస్తుంది మనకు దగ్గర వెళ్ళిన తర్వాత. సో రిమైనింగ్ అంతా మనం డాంబర్ రోడ్ నుంచే వస్తాము. ఇది వచ్చేసరికి విలేజ్ వచ్చేసరికి దీన్ని ఇన్నుపాముల అనే ఒక విలేజ్ వస్తుంది మనకు. మండల్ వచ్చేసరికి నకరేకల్ వస్తుంది, తర్వాత డిస్టిక్ వచ్చేసరికి నల్గొండ వస్తుంది అనమాట. మనం విజయవాడ హైవేలో నకరేకల్ వెళ్తే నకరేకల్ హైవే నుంచి జస్ట్ మనకి 4 km డిస్టెన్స్లోనే ల్యాండ్ ఉందన్నమాట అది అమ్మడానికి. సో ఇది డైరెక్ట్ రైతు దగ్గర ఉంది, వీళ్ళకు రైతు బంధు కూడా వస్తుంది. సో వీళ్ళకు ధరణి కొత్త పాస్బుక్స్ కూడా ఉన్నాయండి. ల్యాండ్ అయితే పట్టా ల్యాండ్ అనమాట, ఇది అమ్మడానికి ఉందో ఇది పట్టా ల్యాండ్ అనమాట కంప్లీట్గా అయితే మనకి. సో అసైన్ ల్యాండ్ అయితే కాదు, చాలామంది అసైన్ ల్యాండ్ అడుగుతారు. అసైన్ ల్యాండ్ అయితే మేము వీడియోస్ పోస్ట్ కూడా చేయము వీడియోలలో, కంప్లీట్గా ఇది పట్టా ల్యాండ్ అనమాట, సేల్కున్నటువంటి ల్యాండ్ అనమాట. సో మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఏదైనా కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి, లేదా ఈ వీడియో దాన్ని వాట్సాప్ చేసినా పర్లేదు, మీకు రిప్లై అయితే దొరుకుతుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.